అద్భుతంగా అనిపించే ఒక పాట వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటని ఎప్పుడైనా అనిపించిందా? కొన్నిసార్లు ఒక చిన్న టెక్నిక్, ఒక చిన్న మార్పు చాలు చాలా సింపుల్గా ఉండే ట్యూన్ను కూడా ఎంతో వినసొంపుగా మార్చేస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక టెక్నిక్ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అవును, ప్రశ్న కరెక్టే. చాలా మామూలుగా ఉండే కొన్ని కార్డ్స్ వరుసను ఒక అద్భుతమైన సంగీత ప్రయాణంగా ఎలా మారుస్తారు? సంగీతకారులు వాడే ఆ రహస్య పదార్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి పోలిక ఉంది. ఇది అచ్చం మనం వంటలో వాడే మసాలాల్లాంటిదన్నమాట. అవి లేకపోయినా వంట పూర్తవుతుంది, కరెక్టే. కాని అవి వేస్తే వచ్చే రుచి, ఆ ఫ్లేవరే వేరు. సంగీతంలో కూడా ఈ టెక్నిక్ అంతే. పాటకు ఒక అదనపు ఫ్లేవర్ని, లోతునిస్తుంది. సరే, మనం చెప్పుకుంటున్న ఈ మసాలా వెనుక ఉన్న అసలు పేరు పాసింగ్ కార్డ్. దాని పేరులోనే ఉంది కదా. ఇది ఒక కార్డ్ నుండి మరొక కార్డుకు వెళ్లే దారిలో పాస్ అవుతూ ఆ ప్రయాణాన్ని ఎంతో అందంగా, స్మూత్గా మార్చేస్తుంది. ఒక్కసారి ఈ తేడాను గమనించండి. ఎడమవైపున మనం ఒక కార్డ్ నుండి డైరెక్ట్గా ఇంకో కార్డుకు వెళ్తున్నాం. ఓకే, ఇది పనిచేస్తుంది, కాని వినడానికి కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. కాని కుడివైపు చూడండి, ఆ మధ్యలో ఒక చిన్న కార్డ్ని చేర్చడం వల్ల ఆ మార్పు ఎంత మృదువుగా, శ్రావ్యంగా మారిపోయిందో కదా. సరే, ఈ పాసింగ్ కార్డ్నే టెక్నికల్గా స్లాష్ కార్డ్ అని పిలుస్తారు. పేరు వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా దీని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. అధికారికంగా చెప్పాలంటే, ఒక కార్డ్తో పాటు దానికి సంబంధం లేని వేరే బాస్ నోట్ని ప్లే చేయమని చెప్పడమే స్లాష్ కార్డ్. స్లాష్కు ముందు ఉన్నది అసలైన కార్డైతే, స్లాష్ తర్వాత ఉన్నది మనం ప్లే చేయాల్సిన ప్రత్యేకమైన బాస్ నోట్ అన్నమాట. ఉదాహరణకి, ఈరోజు మనం విశ్లేషిస్తున్న స్లాష్ కార్డిది C/E. దీని నిర్మాణమెలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. దీన్ని ఒక లెక్కలో భిన్నంలా చూశారనుకోండి. స్లాష్కి పైన ఉన్న సి కుడి చేతి కోసం, అంటే పూర్తి సి మేజర్ కార్డ్ ప్లే చెయ్యాలి. స్లాష్కి కింద ఉన్న ఈ ఎడమ చేతి కోసం, అంటే కేవలం ఈ అనే ఒక్క బాస్ నోట్ మాత్రమే. ఈ రెండు కలిసినప్పుడు అదిక మామూలు సి కార్డు కాదు, అది ఒక సరికొత్త, ఎంతో రిచ్ సౌండ్గా మారిపోతుంది. సరే, ఇప్పటిదాకా థియరీ బాగానే ఉంది. కానీ దీన్ని అర్థం చేసుకోవటం నుండి అసలు ప్లే చేయడం ఎలాగో నేర్చుకోవాలి కదా. ఇక్కడే కండరాల జ్ఞాపక శక్తి అంటే మజిల్ మెమరీ చాలా కీలకం. ఇది చాలా ముఖ్యం. ముఖ్యంగా పెద్దయాక ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు మనందరికీ అనుభవం అవుతుంది. మన బ్రెయిన్కి కాన్సెప్ట్ వెంటనే అర్థమైపోతుంది, కాని మన చేతులు, మన వేళ్లు మాత్రం మనం చెప్పినట్టు వినవు. అందుకే థియరీ ఎంత ముఖ్యమో దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. మనసులో ఉన్న థియరీని చేతల్లోకి, అంటే భౌతిక నైపుణ్యంగా మార్చడమే అసలైన సవాలు. దీన్ని అధిగమించడానికి ఒక మంచి పద్ధతి ఉంది. దీనికొక సింపుల్ 3 దశల పద్ధతి ఉంది. ఫస్ట్, 2 చేతుల్ని విడివిడిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత టెంపో గురించి ఆలోచించకుండా నిదానంగా సరైన నోట్స్ వాయించడం మీద మాత్రమే దృష్టి పెట్టండి. చివరగా, మీకు పూర్తి నమ్మకం వచ్చాక అప్పుడు రిథంని జోడించండి. ఈ పద్ధతి ఫాలో అయితే ఎంత కష్టమైనదైనా సులభంగా నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ థియరీని ఆచరణలో పెట్టి ఈ స్లాష్ కార్డ్ ఒక పాటలో ఎలా వినిపిస్తుందో చూద్దాం. ఆ తేడాను మీరే గమనిస్తారు. మన ముందున్న చిన్న మ్యూజికల్ టాస్క్ ఇది. సి కార్డ్ నుండి ఎఫ్ కార్డ్కు సాఫీగా మారాలి. స్లాష్ కార్డ్ దీన్ని ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. ఇది ముందు పరిస్థితి అన్నమాట. సి నుండి నేరుగా ఎఫ్కి వెళ్లడం. ఇది పనిచేస్తుంది, కానీ వినడానికి కొంచెం అతుకులమయంగా ఉంటుంది, అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, సికి ఎఫ్కి మధ్య C/E కార్డ్ను చేర్చడం వల్ల మనమొక అందమైన సంగీత వంతెనను కట్టాం. బాస్ నోట్ నెమ్మదిగా సి నుండి ఈ మీదుగా ఎఫ్కి వెళ్తుంది. ఈ మార్పు ఎంత సహజంగా, వినడానికి ఎంత ఇంపుగా ఉందో గమనించారా? సో ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, C/E అనేది మన గమ్యం కాదు, అది కేవలం ఒక దారి. మనం సి నుండి ఎఫ్కు వెళ్లే మార్గంలో దాని గుండా పాస్ అవుతున్నాం. అందుకే దీన్ని పాసింగ్ కార్డ్ అని కూడా అంటారు. సరే, ఇప్పుడు ఈ పియానో పాఠం నుండి ఒక అడుగు వెనక్కి వేద్దాం. ఇక్కడ మనం నేర్చుకున్న ప్రాక్టీస్ పద్ధతులు కేవలం సంగీతానికే కాదు, మనం నేర్చుకునే ఏ నైపుణ్యానికైనా వర్తిస్తాయి.
ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన సూచనలున్నాయి. ఉదాహరణకు, చాలామంది మొత్తం పాటను మొదటి నుండి చివరి వరకు మళ్ళీ మళ్ళీ వాయిస్తూ ఉంటారు. కానీ తెలివైన సాధన అంటే అది కాదు. ఎక్కడ తప్పులు చేస్తున్నామో గుర్తించి కేవలం ఆ చిన్న భాగాలనే పదే పదే సాధన చేయాలి. మనకు ఈజీగా ఉన్న భాగాల కంటే కష్టమైన భాగాలపైనే ఎక్కువ సమయం గడపాలి. సో ఎఫెక్టివ్ ప్రాక్టీస్ యొక్క అసలు లక్ష్యం ఇదే. మనకు ఇప్పటికే బాగా వచ్చిన వాటిని మళ్ళీ మళ్ళీ చేయడం కాదు, మన బలహీనతలను గుర్తించి వాటిని బలంగా మార్చుకోవడం. అప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. కాబట్టి మనం నేర్చుకున్న ఈ పాఠాలను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు? అది ఒక కొత్త భాష కావచ్చు, కోడింగ్ కావచ్చు, లేదా ఏదైనా క్రీడ కావచ్చు. ప్రస్తుతం మీరు నేర్చుకుంటున్న నైపుణ్యానికి ఇలాంటి మసాలా జోడించి దానిని మరింత అందంగా, లోతుగా ఎలా మార్చవచ్చో ఆలోచించండి. గుర్తుంచుకోండి, చిన్న మెరుగుదలలే గొప్ప మార్పులకు దారితీస్తాయి.